హలో అండి, నమస్తే. నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ యశ్విత శ్రీ బ్లాగ్స్. ఏంటి కవర్ ఇప్పుతుంది, ఎలాగున్నాయి చిన్న గింజల్లాగా అనుకుంటున్నారు కదా మీరైతే. నిజంగా చిన్న గింజలేనండి. రెడ్ బ్లాక్ కాంబినేషన్తో వచ్చిన గులివింద పూసలు అనమాట అవి. చూడండి, ఆ చెట్టు వచ్చేసి చిక్కుడుకాయ ఉంటుంది కదా, నాటు చిక్కుడుకాయ. ఆ చిక్కుడుకాయ చెట్టు ఆకుల కాయల్లాగైతే ఉన్నాయి. వాటిలోంచి ఈ గింజలు అయితే వస్తున్నాయి అనమాట. కానీ నాటు చిక్కుడుగా చెట్టు కాదు, అది గులివింద పూసల చెట్టు నుండి మొన్న మా ఆయన గారు ఊరేళ్ళక ముందు ఒక వర్క్కి అయితే వెళ్ళారంట. అక్కడ ఒక చెట్టుకు పాదుపాకుంటే ఇవి కోసుకొని అయితే వచ్చారు. చాలా బాగున్నాయి కదా చూడడానికి. రెడ్ బ్లాక్ కాంబినేషన్లో భలే అందంగా కనిపిస్తున్నాయి కదా చూడడానికి కళ్ళకి. వాటికి కూడా మంచిగా హోల్స్ ఉంటే దండలాగా అయితే గుచ్చుకున్నట్టు నిజంగా నేనైతే. కానీ హోల్స్ లేవు. దీంతో అయితే గులివింద పూసతో అయితే ఒక ఏమంటారు సామెత కూడా ఉంది. నాకైతే సరిగ్గా తెలియదు, అందుకే నేనైతే చెప్పట్లేదు. మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అవన్నీ మంచిగా కలెక్ట్ చేసుకొని స్టోర్ అయితే చేసుకుంటానండి నేను. వాటి నుండి ఒకటొకటిగా విడదీసి ఒక బాక్సులో అయితే వేసుకొని దేవుడి మూల అయితే పెట్టుకుంటాను. నేను చాలా వీడియోలో అయితే చూశాను. వాటిని దేవుడి మూలను అయితే పెట్టుకుంటాను లక్ష్మీ అమ్మవారి దగ్గర. చూడండి, ఈ బలిస్తే ఇన్ని గింజలు అయితే వచ్చాయి నాకు. చాలా బాగున్నాయి కదా. మీలో ఎంతమందికి ఇవి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ షార్ట్ వీడియో కనుక నచ్చితే లైక్ అయితే చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టాటా, బాయ్.